ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాలు చూసుకునే బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు కేసీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ని నియమించారు. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడు కాబట్టి పార్టీ బాధ్యతలు అప్పగించారని కేసీఆర్ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యవహారాలన్నీ కేటీఆర్ చూసుకుంటారని తెలుస్తోంది. గత 4 ఏళ్లలో అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కేటీఆర్ క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. అన్ని బాధ్యతలను భుజానకెత్తుకుని నిర్వర్తిస్తున్నారు. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు కేటీఆర్. ఎన్నికల సమయంలో ప్రతిరోజు 10 నుంచి 15 రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రచారంలో నెంబర్ 1 గా నిలిచారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన తిరిగి అభ్యర్థులు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ప్రకటించడం, ఢిల్లీలో చక్రం తిప్పుతారని చెప్పడంతో ఇక్కడ పార్టీని ఎవరు చూసుకుంటారని సందేహం అందరిలో కలిగింది. కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ ఇన్నాళ్లు ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ బాధ్యతను కేటీఆర్కు అప్పగిస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉంటారని చెప్పారు. దీంతో ఎన్నో సందేహాలకు చెక్ పడినట్లయింది. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ ఏమాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎజెండా రూపొందించే పనిలో పడ్డారు కేసీఆర్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే లోపే ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలని కలవబోతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేటీఆర్ ను సీఎం చేస్తారని కొన్ని రోజులుగా ఊహాగానాలు కూడా షికార్లు చేశాయి. అయితే కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసి అందరి నోళ్లు మూయించారు. కానీ తన ప్రయాణం ఢిల్లీ వైపే అని పలుమార్లు ప్రకటించడం సందేహాలు కలిగించింది. మరికొన్ని రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఈలోగా పార్టీలను కూడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. దీంతో రాష్ట్రంలో బాధ్యతలను కేటీఆర్కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ లో కేటీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇకపై ఆయన మరో బాధ్యతను కూడా భుజానకెత్తుకున్నారు. మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు మనకి మరింత సమాచారం అందించేందుకు. రాకేష్, తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మరో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో ఇకపై రాష్ట్ర వ్యవహారాలు చూసుకునే బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ని నియమించారు కేసీఆర్. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడు కాబట్టి పార్టీ బాధ్యతలు కేటీఆర్కు అప్పగించాను అని కేసీఆర్ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యవహారాలన్నీ కూడా కేటీఆర్ చూసుకుంటారని తెలుస్తోంది. గత 4 ఏళ్లలో అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కేటీఆర్ క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. అన్ని బాధ్యతలను భుజాలకెత్తుకుని నిర్వర్తిస్తూ ఉన్నారు. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు కేటీఆర్. ఇక ఎన్నికల సమయంలో ప్రతిరోజు 15 రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రచారంలో నెంబర్ 1 గా నిలిచారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన తిరిగి అభ్యర్థులు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు కేటీఆర్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ప్రకటించడం, ఢిల్లీలో చక్రం తిప్పుతారని చెప్పడంతో ఇక్కడ పార్టీని ఎవరు చూసుకుంటారో అనే సందేహం అందరిలో కూడా కలిగింది. కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ ఇన్నాళ్లు ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ బాధ్యతను కేటీఆర్కు అప్పగిస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉంటారని చెప్పారు. దీంతో ఎన్నో సందేహాలకు చెక్ పడినట్లయింది. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ ఏమాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎజెండా రూపొందించే పనిలో పడ్డారు కేసీఆర్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోపే ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలని కలవబోతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేటీఆర్ ను సీఎం చేస్తారని కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు సైతం షికార్లు చేశాయి. అయితే కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసి అందరి నోర్లు మూయించారు. కానీ తన ప్రయాణం మాత్రం ఢిల్లీ వైపే అనే పలుమార్లు ప్రకటించడం సందేహాలు కలిగించింది. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఈలోగా పార్టీలను కూడగట్టే ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో బాధ్యతలను కేటీఆర్కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాకేష్ మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు రాకేష్. పార్టీలో ఇదే చర్చ కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమించే అవకాశం ఉన్నట్లుగా భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే
మంత్రులు ఇప్పటివరకు క్యాబినెట్ లో కొనసాగినటువంటి మంత్రులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ సాధించినటువంటి విజయాలు, రికార్డులను కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన అర్హుడే, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని గత కొన్నేళ్లుగా కూడా టీఆర్ఎస్ పార్టీలో డిమాండ్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉండడం లేదు. పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఇప్పటివరకు వేయలేదు, పొలిట్ బ్యూరో కూడా లేదు. కాబట్టి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా క్యాడర్, కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుందని చాలా రోజులుగా ఒక అభిప్రాయం అయితే టీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతుంది. దాన్ని వాళ్ళు అమలు చేస్తూ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఈ దఫా గెలిచినాక 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ప్రతిరోజు దేశ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఫెడరల్ ఫ్రంట్ అంటూ వచ్చినటువంటి కేసీఆర్ ఏకంగా ఒక జాతీయ పార్టీని కూడా స్థాపిస్తాం, రైతు బంధు లాంటి పథకాలను కూడా అమలు చేస్తాం గెలిస్తే అంటే ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బయటికి చెప్పకుండా, బయటికి తెలియకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనేక ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని రోజుల్లోనే కేసీఆర్ టూర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆయన పర్యటించే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఆ తర్వాత జెడ్పీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ వెళ్లేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమిస్తున్నట్లుగా చెప్పారు కేసీఆర్. దాంతో పాటు నాకు ఒక నమ్మకమైన, సమర్థమైనటువంటి వ్యక్తిగా కేటీఆర్ కనిపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్ తో ఆయన సాధించినటువంటి విజయం కానీ, రికార్డు తిరగరాస్తూ 99 సీట్లు సాధించినటువంటి విజయం కానీ, ఈ ఎన్నికల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ లో అసలు పట్టేలేనటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా మెజారిటీ సీట్లు సాధించి ఒక్కడే భుజానికి ఎత్తుకొని మొత్తం ప్రచారం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తర్వాత ఎక్కువ సభల్లో పాల్గొనడం, ఎక్కువ రోడ్ షోలు చేయడం, కొడంగల్ లాంటి ప్రాంతం వెళ్లి సవాల్ విసిరి మరి కొడంగల్ ను విజయం సాధించుకురావడం, ఇవన్నీ కూడా కేటీఆర్ ట్రాక్ రికార్డ్ గా పార్టీలో చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతంగా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది సీఎం గా చేయడానికి ఒక బ్రిడ్జ్ మాత్రమే. ఇప్పుడు చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని రోజులు కొనసాగించిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్తారు. జాతీయ రాజకీయాల్లో ఒక ఫెడరల్ ఫ్రంట్ కానీ, లేకపోతే అందరితో కలిసి ఒక జాతీయ పార్టీని, రెండు ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్యారలల్ గా ఒక జాతీయ పార్టీని స్థాపించి రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతారంటూ ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రైట్ రాకేష్. విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీలో టీడీపీ ఎంపీల